రిపోర్ట్లో ఏముంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఒకసారి చూద్దాం. వారు చెప్పినటువంటి అంశాలు 3 బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, పూర్తి నిర్వహణ మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలు మరియు అక్రమాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జవాబుదారిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు. ఎంత మంచి పాయింట్ చూసిరా ఇక్కడ మీరు. ఇది నాకైతే అది కమిషన్ రిపోర్ట్ లెక్క అయితే అనిపిస్తలేదయ్యా, నాకైతే నిజంగా కూడా అనిపిస్తలేదు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే పాయింట్ నెంబర్ 1 అందులో ఉన్నటువంటి అంశాన్ని తెలుగులో క్రోడీకరించి చెప్తా ఉన్నారు మన భట్టి గారు. ఆ 3 బ్యారేజీల నిర్మాణం కానీ, దాంట్లో డిజైన్ కానీ, నాణ్యత ప్రమాణాలు కానీ, దాన్ని మెయింటెనెన్స్ కానీ, దాని పర్యవేక్షణ కానీ, ప్రతి ఒక్కటి అన్నింటికీ కారణము అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అని నివేదికలో చెప్పారు అని చెప్పేసి భట్టి గారు చెప్తున్నారు. మొత్తం కేసీఆర్ గారే చేసిరట. మొత్తం పోయి పిల్లర్లకు గుంత తీసిన కాడ నుంచి మొదలు పెడితే లాస్ట్కు సిమెంట్ వేసి ఫినిషింగ్ టచ్ చేస్తాం కదా, ఆ దాకా మొత్తం కేసీఆర్ గారే చేసిరంట. అట్లనే చెప్పిరట నివేదికల, జస్టిస్ పిసి ఘోష్ గారు కమిషన్ నివేదికల అట్లనే చెప్పిరని చెప్పేసి మన భట్టి గారు చెప్తా ఉన్నారు. మీరు ఒకసారి మళ్ళీ కూడా వినండి. ఇగో ఈ పదాలను స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇగో 3 బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, పూర్తి నిర్వహణ మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలు మరియు అక్రమాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జవాబుదారిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు. బాగా రాసుకొచ్చారు సార్. ఆయన సూక్ష్మంగా ప్రమేయం మరియు ఆదేశాలు ఈ 3 బ్యారేజీల అవకతవకలు కారణం మరియు ఫలితం కూడా, దీని దుస్థితి కూడా వారే కారణం. ఆ 3 బ్యారేజీలకు A to Z అన్నిటికీ అంత కేసీఆర్ గారే కారణం. వారు చెప్పినటువంటి సూక్ష్మ ప్రణాళికలు, కట్టడం ఎట్లా, ఏ రకంగా, అన్నింటికి కారణం కేసీఆర్ గారే అని చెప్పేసి జస్టిస్ పిసి ఘోష్ గారు తన రిపోర్ట్లో పెట్టిరని చెప్పేసి వీరు చెప్తా ఉన్నారు. ఎవరు? భట్టి గారు చెప్తా ఉన్నారు. నెక్స్ట్, ఇంత స్పష్టంగా వారు స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ కూడా దీంట్లో రాశారు. అట్లాగే అప్పటి ముఖ్యమంత్రి 31/3/2016 ఆనాడు మీ అందరు గుర్తుంటుంది, రాష్ట్ర శాసనసభలో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డ దగ్గరికి నేను మార్చడానికి కారణాలు చెప్తూ ఆడ నీళ్లు లేవని, తర్వాత రిటైర్డ్ ఇంజనీర్స్ తో కూడినటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ సూచనల పరిగణలో తీసుకొని నేను మేడిగడ్డ దగ్గర మొదలు పెడుతున్నానని చెప్పి శాసనసభలో కూడా వారు చెప్పారని చెప్పటం కాకుండా ఆ చెప్పింది కూడా వాస్తవం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా వీరు ఈ జ్యుడిషియల్ రిపోర్ట్ లో, కమిషన్ రిపోర్ట్ లో స్పష్టంగా చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఈ ఒక్క పదం చాలు భట్టి గారి నోటి నుంచి ఇవాళ వచ్చినటువంటి మాటలు అవన్నీ కూడా జస్టిస్ పిసి ఘోష్ గారి రిపోర్ట్లో లేవు, వీళ్ళు మాత్రమే చెప్తున్నారు ఈ మాటలు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఆయన రాజకీయ నాయకుడు కాదు, వచ్చి రిపోర్ట్ దాని మీద ఎంక్వైరీ చేసి ఇచ్చిన ఆయన ఒక రిటైర్డ్ జడ్జి, అది కూడా సుప్రీంకోర్టులో చేసినటువంటి ఒక మంచి పేరున్నటువంటి జడ్జి. అంటే అందరు జడ్జిలు మంచోళ్ళు గారా అని కాదు నా ఇంటెన్షన్, కొంత ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి జడ్జి, చాలా ఒక సంచలనమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి న్యాయమూర్తి ఆయన. అలాగే తొలి లోక్పాల్గా కూడా వారు పనిచేసారు. ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి, అవన్నీ సిడబ్ల్యూసి లేక ఉన్నది. 152 మీటర్లకు ఆయన చెప్పినటువంటి ఈ ఒక్క మాటనే అసలు ఘోష్ గారి 665 పేజీలలో ఉన్నటువంటి సారాంశాన్ని ఏది కూడా చూడకుండా ఇన్ని రోజులు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, ముఖ్యమంత్రి గారు, భట్టి విక్రమార్క గారు, అలాగే ఇరిగేషన్ మంత్రి గారు ఏవైతే ఆరోపణలు చేసిర్రో ఆ ఆరోపణలనే ఒక 20 పేజీల కింద ఈ అధికారాన్ని పెట్టుకొని రాపించుకొని ఇవాళ చదివినట్టుగా అనిపిస్తుంది తప్ప ఈ అనుమానం ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఈయన మాట్లాడినటువంటి మాటలే దానికి నిదర్శనం. ఆ రోజు 2015-16 ఆ ప్రాంతంలో కేసీఆర్ గారు అసెంబ్లీలో
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు, మీకు గుర్తుండ అన్నాడు కదా ఆ మాట. అప్పుడు తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు బ్యారేజీని మార్చాల్సి వస్తుంది అనేటువంటి అంశం మీద అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆ రోజు కేసీఆర్ గారు చెప్పినవన్నీ అబద్ధాలే, ఆయన సభను తప్పుదో పట్టించిర్రు, ఆయన సభకు అన్ని అవాస్తవాలు చెప్పిర్రు అనేటువంటి మాటలు ఆయన చెప్పడం జరిగింది. ఈ ఒక్క పాయింట్ దగ్గరనే బట్టి విక్రమార్క గారు అండ్ రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మంత్రివర్గం మొత్తం కూడా అడ్డంగా దొరికిపోయింది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి డౌటే లేదు, అసలు 1% డౌట్ కూడా లేదు. ఎందుకంటే అక్కడ నీటి లభ్యత లేదు అని కేసీఆర్ గారు చెప్పింది అబద్ధం అని చెప్పేసి మన బట్టి గారు చెప్తున్నారు. అక్కడ నీటి లభ్యత లేదు అని చెప్పేసి సిడబ్ల్యూసి లేఖ ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. కావాలంటే నేను చూపిస్తా, మళ్ళీ ఓపెన్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారేమో, ఒకసారి అది కూడా చూపిస్తా కావాలంటే. చూడండి ఇక్కడనే ఉంది చాలా క్లియర్గా సిడబ్ల్యూసి లేఖ, ఇక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉంటుంది, మీకు చూపిస్తా ఇప్పుడే. ఇగో ఇక్కడ చాలా స్పష్టంగా సిడబ్ల్యూసి లేఖ 75% డిఫెండబిలిటీ. ఈ డిపెండబిలిటీ అంటే 25% విశ్వసనీయతతోటి ఉన్నటువంటి వాటర్ అక్కడ ఎంత అయ్యా నికరంగా మనకు దొరికేదంటే 165 టీఎంసీలు మాత్రమే. ఆ 165 టీఎంసీలో కూడా 63 టీఎంసీలు భవిష్యత్తులో పై రాష్ట్రాలు వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి సిడబ్ల్యూసి, ఇదేంది సెంట్రల్ వాటర్ కమిషన్, ఎన్నడు రాసింది లేక 4వ తారీఖు 3వ నెల 2025లో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాణహిత చేవెళ్ళ, ఇగో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి ప్రాజెక్టు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ గారికి ఈఎన్సీ గారికి రాసినటువంటి లేఖ ఇది. ఈ లేఖ అబద్ధమా బట్టి గారు? ఈ లేఖ అబద్ధమా రేవంత్ రెడ్డి గారు? ఇవాళ మీరు చదువుతున్నది కమిషన్ రిపోర్టా కాంగ్రెస్ రిపోర్టా? మీరు చదివేటిది తెలంగాణ సమాజాన్ని మీ అబద్ధాలతోటి ఇలా మభ్య పెడదాం అనేటువంటి ప్రయత్నం చేస్తారా మీరు? దేనికోసం అండి ఈ డ్రామాలు? రేపు ఎన్నికల కోసమా? సర్పంచ్ ఎన్నికల కోసమా? ఆఫ్టర్ ఆల్ పనికి వాళ్ళ ఎన్నికల కోసం సమాజం ముందు అబద్ధాలు చెప్తుందా ఒక గవర్నమెంట్ వచ్చి? సిగ్గు అనిపిస్తలేదు కొంచెం కూడా? ఈ రిపోర్టు గురించి ప్రస్తావించరా మీరు? అడా నీళ్లు లేవు అని చెప్పేసి కేసీఆర్ గారు అబద్ధం చెప్పారు అన్నప్పుడు మరి నిజమేందో చెప్పాలి కదా మీరు. ఈ రిపోర్టు గురించి ఎందుకు మీరు ప్రస్తావించలేదు? ఈ లేఖ గురించి దేనికి ప్రస్తావించలేదు? ఇటువంటి బట్టి గారు ఈయనకంటే మోతవారా? మన బట్టి విక్రమార్క గారు ఈయనకంటే తెలివిమంతుడా? ఈయన జీవితాంతము నీళ్ళ కోసమే కదా ఫైట్ చేసింది. ఆయన పేరే నీళ్ళ మనిషి కదా, విద్యాసాగర్ రావు గారు, నీళ్ళ విద్యాసాగర్ రావు గారు. మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్కి ఈయన పేరు పెట్టిర్రు. ఈయనకంటే ఎక్కువ తెలివి ఉన్నానండి మీ రేవంత్ రెడ్డికి, మీ బట్టి విక్రమార్కకి. ఆయన ఏమన్నాడు ఒకసారి చూడండి అదే అంశం గురించి. నేను ఇంతకుముందు చెప్పాను 165 టీఎంసీలు మీరు సౌండ్ వేరు కదా. సెంట్రల్ వాటర్ కమిషన్ వాడు ఏం చెప్పాడంటే అయ్యా ఈ 165 టీఎంసీలు నీళ్లు చాలా ఇంపార్టెంట్ అండి. 165 టీఎంసీల నీళ్లు మీరు అనుకుంటున్నట్టుగా మీకు రావు. ఎందుకు రావు అంటే మహారాష్ట్ర ప్రభుత్వానికి వాడు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా ఆల్ వాటర్స్ బిలాంగ్ టు మహారాష్ట్ర అంటే వాడు ఎక్కడైతే చూపించాడో చోటు ఒక ప్రాజెక్ట్ చూపించాడు. ఈ ప్రాజెక్ట్ పైన ఉన్న నీళ్ళన్నీ మహారాష్ట్రవి, మిగిలిన నీళ్ళు మాత్రమే వీళ్ళవి అన్నాడు. రిమైనింగ్ వాటర్ గోస్ టు ఆంధ్రప్రదేశ్ అన్నాడు. దానివల్ల మాకు పెద్ద చికాకు వచ్చింది. ఆల్ వాటర్స్ వాడు ఏమంటాడు ప్రతి డ్రాప్ వాటర్ ని వాడుకుంటాడు అంటాడు. నేను వీళ్ళ గొయ్యి పెట్టాను అంటే మీరు ప్లానింగ్ కమిషన్ వెళ్ళి సార్ ఆల్ వాటర్స్ అంటే ఇది ఓన్లీ 75% డిపెండబుల్ వాటరే కదా సార్, ఆ వాటర్ ని వాడు వాడుకోవాలా? మరి ఈ మాటకు అర్థం ఏంటిది? ఆ రోజు విద్యాసాగర్ రావు గారు చెప్పినటువంటి మాట అబద్ధమా? మీరు చెప్పే మాట నిజమా? చెప్పండి. తెలంగాణ నీళ్ళ కోసం మీరు కొట్లాడిన మొగాలేనా మీ? బట్టి గారు కొట్లాడిరా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొట్లాడిరా, రేవంత్ రెడ్డి గారు కొట్లాడిరా, ఎవరు కొట్లాడిరండి? మీరు ఇలా వచ్చేసి అబద్ధం అని చెప్పేసి చెప్పాం తెలంగాణ సమాజం నమ్మాలనా? ఇప్పుడు మీరు చెప్పేటువంటి మాటలు నమ్మాలనా? గిందుకు కదా కొంత ఆవేశానికి గురయ్యే తెలంగాణ జర్నలిస్టులు, గిందుకు కదా కొంత కోపం వచ్చేది తెలంగాణ బిడ్డలకు. ఈ అబద్ధాలు చెప్పేందుకే కదా ఇట్లా మాట్లాడితే గిట్లా మాట్లాడతారా గట్లా మాట్లాడతారా అని మళ్ళా దీర్ఘాలు తీసుడు, మళ్ళా రేవనాలు తీసి మాట్లాడాడు. ఇవి అబద్ధాలు కదా అండి మీరు చెప్పినాయి? ఇక్కడ లెటర్ అబద్ధం చెప్తున్నదా? ఇక్కడ
స్వర్గస్థులైనటువంటి విద్యాసాగర్ రావు గారు చెప్పినటువంటి మాట అబద్ధమా? ఏది అబద్ధం? ఆయన కంటే ఎక్కువ తెలివి ఉందా మీకు? ఆయన అదే సిడబ్ల్యూసీలో పనిచేసినటువంటి వ్యక్తి కదా, అధికారి కదా. ఈ విషయాన్ని దాచిపెడతారు, ఈ విషయాన్ని ఎక్కడ మాట్లాడరు. ఇంకా చెప్పండి, ఎన్ని అబద్ధాలు చెప్తారో చెప్పండి.